హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం తెలియకపోతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ వీడియోలో దొడ్డబెట్ట పీక్ పాయింట్కి ఎలా వెళ్ళాలో చెప్తాను. ఇది ఊటీ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మీరు ఆటో కానీ లేదా ట్యాక్సీ కానీ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది, లేదా మీరు ముందుగానే ట్యాక్సీ అండ్ హోటల్స్ అవన్నీ మాట్లాడుకొని ఉంటే మాత్రం అలా కూడా వెళ్ళొచ్చు. మీరు ముందే అన్నీ బుక్ చేసుకుంటే మంచిదండి, ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కంపల్సరీగా మనం ముందే హోటల్ అండ్ ట్యాక్సీ కూడా ప్యాకేజ్లో మాట్లాడుకుంటే మంచిది. ఇక్కడైతే క్యాబ్స్ ఉండవు, అందుకని మనం ట్యాక్సీ ముందే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అన్నీ వాళ్ళు చూసుకునేలా ప్యాకేజ్లో నేను ఒక వీడియో చేస్తాను అండ్ ఒక వీడియో కూడా చేశాను, అది కూడా నా ఛానల్లో మీరు చూడండి. మన తెలుగు రాష్ట్రాల నుండి, హైదరాబాద్ నుండి అండ్ చెన్నై నుంచి ఎలా రావాలి ఊటీకి అనే వీడియో అయితే చేశాను. అది మెట్టుపాలెం టు ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ అని ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం మీరు హాలిడే హోమ్స్ అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి అండ్ నియర్ టు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా బుక్ చేసుకోండి. దీనికైతే ఈ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఇవి ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా చేసుకోండి. దీనికి ఈ సంపద అని ఒక యాప్ ఉంటుంది, లేదా వెబ్సైట్ కూడా ఉంటుంది. అందులో 2 months బిఫోర్ రూమ్ బుక్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం 5 daysకి ఉంటుంది. 5 daysకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో హాలిడే హోమ్స్లో కేటగిరీస్ ఉంటాయండి. డార్మెంటరీ అండ్ 2 bedrooms అండ్ విఐపీస్కి అయితే 8 bedrooms ఉంటాయి. హాలిడే హోమ్స్ చాలా అడ్వాంటేజెస్ మనకి ఉంటాయి, ఎందుకంటే అందులో చీప్ అండ్ బెస్ట్ అండ్ వెరీ నియర్ టు రైల్వే ఉంటుంది అండ్ ట్యాక్సీ స్టాండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. క్వాలిటీ ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్కి అయితే మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. మీరు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే మాత్రం. మేమైతే ఇలాగే వెళ్ళామండి. మా వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మేము ఇలా వెళ్ళగలిగాము. మేము ఇలాగే బుక్ చేసుకుంటాము. మీకు హాలిడే హోమ్స్ చూపించండి, రూమ్స్ చూపించండి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. మళ్ళీ దొడ్డబెట్ట పీక్ పాయింట్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి 40-45 minutes అయితే pట్టింది. ఈ వెళ్ళే రూట్ ఉంది కదా, ఇదైతే చాలా బాగుంటుందండి. మేమైతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సింగిల్గా సోలోగా మాత్రం రాకండి ఊటీ ట్రిప్కి. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ మీ ఓన్ వెహికల్తో కూడా రావచ్చు అండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్లేసెస్లో డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయితే కనుక అలా కూడా రావచ్చు, ఎందుకంటే మంచి మంచి వ్యూస్ వచ్చినప్పుడు మనం ఆగి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అందుకని మన వెహికల్ ఉంటే ఇంకా బెటర్ అండి. ఇలా కూడా మీరు వచ్చే వాళ్ళు అయితే ట్రై చేయండి. ఫైనల్గా దొడ్డబెట్ట పీక్ పాయింట్ అయితే చేరుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు. రోడ్ సైడ్ షాపింగ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్గా రీజనబుల్గా ఉంటాయి. ఇలా వాక్ చేసుకుంటూ మీరు షాపింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చే ముందు కంపల్సరీగా స్వెటర్స్ అవి మాత్రం కంపల్సరీగా వేసుకొని రండి. చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఉంటే మీకు వాళ్ళకి కూడా మొత్తం కవర్ చేసుకొని తీసుకొని రండి, ఎందుకంటే ఇది చాలా పైకి రావాలి కదా. ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుందండి. చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలైతే తట్టుకోలేరు, మనమే కూడా తట్టుకోలేము. మీరు ఒకవేళ మీరు తీసుకురావడం మర్చిపోతే కనుక ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటాము అనుకుంటే కనుక
మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి షాపింగ్ కూడా చేసుకొని మీరు అన్నీ ఏం కావాలనుకుంటే అవి కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా వెళ్ళినట్లయితే మనం కొంచెం దూరంలో మనకి పీక్ పాయింట్ అయితే వచ్చేస్తుందండి. పీక్ పాయింట్కి వెళ్ళడానికి 10 రూపీస్ అయితే ఉంటుంది టికెట్ ఈచ్ వన్. ఇక్కడ పీక్ పాయింట్కి అయితే వచ్చేసాము చూడండి. ఇదేనండి పీక్ పాయింట్. ఇక్కడ పెద్ద టవర్ ఉంటుంది. ఆ టవర్ నుంచి మనం అయితే మొత్తం వ్యూ అయితే చూడవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే ఇంకా చల్లగా ఉంటుందండి. చూశారు కదా ఇక్కడ మిస్ట్ ఎలా ఉందో, చాలా చల్లగా ఉంటుంది. పిల్లలు అయితే తట్టుకోలేరు. మా పాప అయితే అసలు ఏడుస్తూనే ఉంది. మా బాబు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు, కానీ మా పాప అయితే ఏడుస్తూనే ఉంది. మా వారైతే మా పాపను ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. చూశారు కదా, ఈ వేవ్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఫోటోలు ఇంకా